ఏంటి ఈ విచ్చలవిడితనం ఏంటి, వీళ్ళు చేసే పనులు ఏంటి? ఇప్పుడు ఏమంటారు, మేమేదో రాయలసీమను ఉద్ధరించాలనుకుని మా రామానాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తం ఎంత ఉంటుందంటే వీళ్ళు పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ చేయడానికి 34 టీఎంసీ. మన వాటా ప్రకారం మనకు వచ్చేది 22 టీఎంసీ. ఇప్పటికే ముచ్చుమర్రు ఉంది అక్కడ, దాని ద్వారా నీళ్లు తీసుకోవచ్చు. నువ్వేదో పెట్టేశాను, నేనేదో పెట్టేశాను, రాయలసీమకు అన్ని న్యాయం జరిగిపోయింది. రాయలసీమ పోయి చూస్తే ఎవ్రీ రిజర్వాయర్ నీళ్లు కట్టాం, ఎవ్రీ రిజర్వాయర్ని పూర్తి చేశాం. ఎప్పుడూ రానటువంటి బ్రహ్మసాగర్ కూడా నీళ్లు ఇప్పించి పూర్తి చేశాం. ఈ సంవత్సరం 17 టీఎంసీ 18 టీఎంసీ నీళ్లు బ్రహ్మసాగర్లో ఉన్నాయి. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. సార్, సాంబశివరావు హియర్ ఫ్రమ్ హిందూ. ఇన్ని అక్కడ అవకతవకలను మీరు ఐడెంటిఫై చేశామని చెప్తున్నారు కదా, వాటి మీద ఎంక్వైరీ కానీ ఏదైనా? ఏది ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్లో అవకతవకలు మీరు ఐడెంటిఫై చేశామని చెప్తున్నారు. వాటి మీద మీరు ఏమైనా ఎంక్వైరీ చేయడం కానీ, యాక్షన్ తీసుకోవడం కానీ, కన్సర్న్ ఆఫీసర్స్ మీద కానీ, కన్సర్న్ కాంట్రాక్టర్స్ మీద కానీ అన్నీ చేయాలి. ముందు అప్రూవల్ లేకుండా పనులు చేసి తర్వాత డబ్బులు 30 ఏళ్ళు పడుతుంది వీళ్ళ కథలన్నీ చేయాలంటే. మనకు ఎంక్వైరీ చేసుకుంటా కూర్చుంటుంటే అన్ని ఏం చేయాలో జరుగుతున్నాయి మీరు చూస్తున్నారు. ఎంక్వైరీల కోసం కాలయాపన చేస్తా, ఎంక్వైరీలు చేయాల్సిందే, తప్పదు. కానీ వీళ్ళు చేసిన పనులన్నీ మనం ఎంక్వైరీ చేయకపోయినా కూడా హైకోర్టు కూడా చెప్తామని ఇప్పుడు టీటీడీది. అప్పుడు జరిగిన అవకతవకల మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదని చెప్పే పరిస్థితికి వచ్చారు. 1-2 కాదు కదా, వ్యవస్థని మొత్తం కుప్పగొల్చారు. ఇప్పుడిప్పుడు అవన్నీ కూడా వ్యవస్థలన్నీ కూడా బాగు చేసి మళ్ళా ట్రాక్లో పెట్టే పరిస్థితి వస్తే బురజల్ల రాజకీయం చేస్తున్నారు. ఇది నథింగ్ అబౌట్ బురజల్ల రాజకీయం. ఏంటి దానివల్ల 20 టీఎంసీ నీళ్లు ఏమైపోతుంది? ఒక రిజర్వాయర్లో ఉన్నాయి ఈరోజు 20 టీఎంసీ నీళ్లు. ఇప్పుడు కూడా మాట్లాడతారు సిగ్గు కూడా లేకుండా. ఈ సంవత్సరం మేము చేసాం అందరినీవో 3,800 కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి 730 కిలోమీటర్లు కెనాల్స్ వెడల్పు చేసి అటు కుప్పం ఇటు మడకసిర నీళ్లు తీసుకెళ్ళాం. అది రాజకీయం. అన్ని చెరువులు నీళ్ళు ఇచ్చాం. అది చేయకుండా ఈ చిల్లర రాజకీయాలు ఇలాంటివన్నీ పట్టించుకొని ఎంతో పని బురదలతో అంటుకుంటుందేమో, ఏం అంటుకోదు. చాలా మంది నా మీద బురదలేదని ప్రయత్నం చేశారు. ఆ బురదలో వాళ్ళు కోరుకుపోయారు తప్ప ఏమీ కాదు, ఏం జరగదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయండి. మీరు చేయలేని పనులు మా మీద నెపవేసి తప్పించుకునే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు.